ప్రజా పరిపాలన అందరికీ సౌలభ్యమైన అభివృద్ధి వైపు నడుస్తున్న సంక్షేమం వైపు వెళ్తున్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి నిర్ణయించిన చైర్మన్ గారు అయితే ఏమి, మెంబర్స్ అయితే ఏమి అత్యంత భక్తితో ఆ దేవదేవుడిని కొలుస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడుతూ సామాన్య ప్రజలకు పెద్దపీట వేస్తూ నడుస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కీర్తిని తగ్గించే విధంగా ఈరోజు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు, ఆయనకు దేవుడంటే భక్తి లేదు, దేవుడి మీద నమ్మకం లేదు, అతన్ని చైర్మన్గా నియమించిన జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు సతీ సమేతంగా తిరుమలకు రాలేదు, తిరుమల ప్రసాదాలు స్వీకరించలేదు. అలాగా దేవుడంటే భక్తి లేని వాళ్ళు ఇంటికుంటూ వ్యాధులు ఎట్టు ఉంటారు. ఆ భగవత్ సంస్థ ఆ తిరుమల తిరుపతి దేవస్థానంని మాటికి లాగుతూ మాట్లాడడం చాలా చాలా తప్పు. గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి వారి 7 కొండలు కాదు 2 కొండలు అన్నవారు ఏమయ్యారో మీరు చూస్తున్నారు. ఆ సంపదను దోచిన వారు ఈరోజు ఏమవుతున్నారో చూస్తున్నారు. ఒక్క మాట చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఆ భగవంతుడు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ గారు ధర్మాన్ని రక్షించే విధంగా ఆయన అడుగులు వేస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడికి అత్యంత ప్రియమైన దైవంగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు సామాన్య భక్తునికి పెద్దపీట వేసి ముందుకు వెళ్తూ ఉంటే ఓర్చుకోలేక కరుణాకర్ రెడ్డి గారు ఆయన భగవంతుని యొక్క సంస్థను అనే ముందు చాలా ఆలోచించాలి. అటువంటివి ఏమీ లేకుండా ఈరోజు సంస్థను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. కానీ చైర్మన్ గారు చాలా అద్భుతమైన కౌంటర్ ఇచ్చారు. కరుణాకర్ గారు చెప్తున్నాం, తిరుమల తిరుపతి దేవస్థానంలో రాష్ట్రంలో ఎలా దోచారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో, ల్యాండ్లో, బ్రాండ్లో, శాండ్లో, మైన్లో అన్నిట్లో దోచారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా దోచారు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చిట్టా మనం చూస్తున్నాం. కల్తీ నెయ్యితో చేసిన ఎంత బిజినెస్ చేశారో వీళ్ళు, ఎవరు చేశారో, ఏమి చేశారో, ఆ కాంట్రాక్టులు 1000 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చి ఆ కాంట్రాక్ట్లో ఎంత కమిషన్ తీసుకున్నారో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. ముఖ్యంగా వాళ్ళకి దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడి మీద భక్తి లేదు. నేను చెప్పాను కదా, ఏనాడైనా మన జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా వచ్చి స్వామివారికి ఫస్ట్ వత్సరాలు అందించారో చెప్పండి. అటువంటి నమ్మకం లేని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ప్రజలు గమనిస్తున్నారు. మీరేంటో ప్రజలకు తెలుసు, మీ భక్తి